తెలుగు చలన చరిత్రలో అలనాటి అగ్ర హీరోల గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, తర్వాత కృష్ణారావు గారు. ఈ అగ్ర హీరోలు ఉండటం వల్లే తెలుగు సినిమా చరిత్రను, తెలుగు ఇండస్ట్రీని ఏలిన ఒకప్పటి మహామహారాజులండి. అంటే సినిమాకు సంబంధించిన ఒక అగ్ర హీరోలు. అయితే ఆ కాలంలో ఏ హీరో వచ్చినా అంతగా నిలదొక్కుకోలేకపోయారనమాట. ఆ కాలంలో ఏ హీరో వచ్చినా కానీ వీళ్ళకంతా పోటీ అనేది ఏ హీరో కూడా ఇవ్వలేకపోయారనమాట. కానీ అనుకోకుండా ఆకాశంలో ఒక స్టార్ అనేది ఎలిగిద్ది చూశారండి అప్పుడప్పుడు. అంటే అన్ని స్టార్లు ఉన్నా కానీ అనుకోకుండా మనం చూస్తూ ఉంటేనే ఒక స్టార్ అనేది ఏ విధంగా తాను ఎలుగుతూ మన దృష్టిని ఏ విధంగా ఆకర్షిస్తూ ఉంటుందో మనం చాలాసార్లు చూసాం. ఈ అగ్ర హీరోలకు ఇక పోటీ ఎవరు రారు, ఒకవేళ వచ్చినా కానీ నిలబడలేరు అనే ఆ సమయంలో అనుకోకుండా కొనిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద స్టార్లైన అగ్ర హీరోలే ఆయన నటనకు అప్పట్లో ముగ్ధులైపోయారన్నమాట. అది ఎంతలా అంటే అతని డ్యాన్స్ కావచ్చు, అతని ఫైట్ కావచ్చు, అతని స్టైల్ కావచ్చు, అతని స్పీడ్ కావచ్చు.